నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. సమాజంలో చాలా రకాలైనటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ కూడా చాలామంది ప్రజలకు కనువిప్పు కలగటం లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మహిళలు మీద అఘాయిత్యాలు కావచ్చు, మహిళలు కూడా మగవాళ్ళ మీద అఘాయిత్యాలు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లల మీద కావచ్చు, ఒక మిడిల్ ఏజ్ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు, రకరకాల అత్యాచారాలు కానీ, అదేవిధంగా వాళ్ళని అంటే విపరీతంగా దానికి అంటే అత్యాచారానికి పురుగొల్పడం కానీ, ఇలాంటి రకరకాల అంశాలు మనం చూసాం. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరిగినన్నీ కూడా ఏంటంటే ఈ మేఘాలయ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా మొన్న డ్రమ్ములో భర్తను చంపి కాంక్రీట్ వేసిన సందర్భాలు కావచ్చు, వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తల్ని చంపినటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రేమ మత్తులో ఉంటూ కూడా కన్నతల్లిని కడతీర్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా మరి సమాజం ఎట్టిపోతుంది? సమాజంలో అసలు పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నింటి మీద మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ సారిక గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాం. అసలు ఆవిడ అంతకుముందు జరిగినటువంటి డిఏవి పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి ఒక చిన్న పాప మీద ఒక డ్రైవర్, ఆ స్కూల్ డ్రైవర్ రేప్ అటెంప్ట్ చేసినటువంటి సంఘటన తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. ఆ విషయంలో తనకి దాదాపుగా 21 సంవత్సరం జైలు శిక్ష కూడా పడ్డట్టుగా కూడా మనం వార్తలు చూసాం. సో ఇప్పుడు సారిక గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సారిక గారు నమస్తే. నమస్తే అండి. సారిక గారు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. యా సారిక గారు, అంటే నిజంగానే ఇప్పుడు అంటే గతంలో అంటే త్రేతాయుగం చూసుకున్నా, అంతకుముందు ద్వాపర యుగం చూసుకున్నా, మహిళల మీదే మగవాళ్ళ అఘాయిత్యాలు ఉండేవి, వితంతు అంటే ఏదైతే బాల్య వివాహాలు ఉండేవి. ప్రతి అంశంలోనూ ఎవరైతే పురుషాహంకారం ఎక్కువగా కనిపించేదంటూ కూడా మహిళా లోకం చాలా గొప్పగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, మేమేం తక్కువ కాదు, మగవాళ్ళకి ఏం మేము తీసిపోమంటూ కూడా 33% రిజర్వేషన్కి కూడా వాళ్ళు సమానంగా రావడం జరుగుతూ ఉంది. సరే, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు కలియుగం వచ్చింది. కలియుగంలో ఇప్పుడు డిఫరెంట్గా జరుగుతుంది. మహిళల మీద సరే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఈ మధ్య కాలంలో చూసాం. ఈ మధ్య ఏంటంటే ఆడవాళ్ళలో కూడా కాస్త క్రూరత్వం పెరిగిందంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చూసాం ఈ మధ్య మేఘాలయ సంఘటన కావచ్చు, మన జీడిమెట్లలో తల్లిని ప్రియుడి మోజులో పడి తల్లిని చంపడం కావచ్చు, భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఇలా భర్తల్ని కడతీర్చే అంశాలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఏమనిపిస్తుంది మీకు ఒకసారి? ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సరే, మగవాళ్ళు ఆడవాళ్ళని చాలా చిత్రహింసలకు గురి చేశారు. అంతకుముందు వివాహేతర సంబంధాలు పెట్టిన భార్యని కూడా కడతీర్చిన సందర్భాలు మనం చూసినప్పుడు కూడా ఇప్పుడు రివర్స్లో జరుగుతుంది. ఏంటి సమాజంలో అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరే అన్నారు కదా, ఇదివరకు మగవాళ్ళు చేసేవాళ్ళు అంటే ఇదేమన్నా ఆనవాయిత? అప్పుడు మగవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు, అంతే కదా. ఎందుకు జరుగుతుంది అన్నది ప్రశ్న. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్ నార్మ్, రైట్? ఇది మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది మాట్లాడొద్దు ఈ క్వశ్చన్. ఎందుకు అంటే మగవాళ్ళకి చేసే హక్కు లేదు, ఆడవాళ్ళకి చేసే హక్కు లేదు. బీయింగ్ ఏ ఉమెన్, రైట్? ఐఎమ్ ఏ ఉమెన్, బట్ ఐ డోంట్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్. బికాస్ ఏదో ఉమెన్ అంటే ఇప్పుడు ఒక 33% రిజర్వేషన్ కావచ్చు, ఇంకేదన్నా కావాలని ఫైట్ చేస్తున్న దాంట్లో మేము సపోర్ట్ చేస్తాం కదా. కానీ మర్డర్ కేసుల గురించి కానీ, లేకపోతే ఇల్లీగల్ అఫేర్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీనైతే మేము సపోర్ట్ చేయలేము కదా. ఫస్ట్ థింగ్, చట్టం మారాలి. శిక్ష ఎవరికైనా ఒకటే, రైట్? అది మారనంత వరకు ఇది ఆగదు. అప్పట్లో మగవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు, పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగేది ఏంటి అంటే క్రూరంగా చంపుతున్నారు మగవాళ్ళని, హస్బెండ్స్ ఎస్పెషల్లీ. దట్ ఈస్ వెరీ రాంగ్. నీకు నచ్చకపోతే వదిలిపెట్టేసి, లేకపోతే విడిచిపెట్టేసి, లేకపోతే ఎక్కడికన్నా పారిపో, రైట్? కానీ అది నీ కుటుంబం మధ్యలోనే ఉంటుంది అలా చేస్తే. కానీ నువ్వు ఇట్లా చేయడం వల్ల నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. సొల్యూషన్ అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అక్కడనే నీకు బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ద జైల్ అది జరుగుతుంది. అది ఎందుకో అవగాహన వస్తుందో నాకు రావట్లేదో, అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకుతో కంపేర్ చేస్తే మీడియా చాలా ఉంది. గల్లీలో ఏం జరుగుతుందో కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, రైట్? ఇదివరకంటే అవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. మరి ఒక్కటి చూసిన తర్వాత నెక్స్ట్ డే ఎందుకు జరుగుతుంది అంటే భయం లేదా?
మనం రోజు చూస్తుంటాం, యూట్యూబ్ లో చూస్తే అవును. మనం భయపడి ఇమీడియట్ గా స్క్రోల్ చేసేస్తాం. ఉమ్, అందరికి ఇలానే ఉండాలి కదా మైండ్ సెట్. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే పనిష్మెంట్ మంచిగా లేదు మన దేశంలో. శిక్షలు కరెక్ట్గా లేవు. శిక్ష కరెక్ట్. నేను ఫస్ట్ డే గుర్తుందా, డిఏవి పబ్లిక్ స్కూల్ నుండి కానీ ఇంకా వేరే ఇన్సిడెంట్స్ ఫైట్ చేసింది తప్పనిసరి నేను సేమ్ సెంటెన్స్ వాడుతున్నా. ఏంటి అంటే మన దగ్గర చట్టం మారాల్సిందే. ఎప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో రాసినాయి అదే అవే ఇంకా పాటించాలి amendments. అని అంటే ఇట్లా నడుస్తుంది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారలేదా, మనం మారలేదా, ట్రెండ్ తగ్గట్టు మనం సెట్ అయినప్పుడు అవి కూడా మారాలి. అప్పటి రాసినట్టే ఇప్పుడే అంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు వేరే కంట్రీస్ లో శిక్ష ఎట్లా ఇస్తారు, ఏది ఎట్లా చేస్తే అబ్యూస్ అదే పార్ట్ తీసేస్తారు కదా. వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? మీన్స్ ఆర్ యూ ఎంకరేజింగ్? గవర్నమెంట్ వస్తుంది రైట్, గవర్నమెంట్స్ మారుతున్నాయి, బట్ గవర్నమెంట్ ఎప్పుడు మేము ఎవరు వచ్చినా కూడా మేము ఇది చేస్తాము అనేసి అంటారు కదా. ఫ్రీ బస్సులు ఉన్నాయి సపోజ్, దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, ఏమన్నా లాభం ఉందా? నువ్వు అక్కడ ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ జిఎస్టీ తీసుకుంటావు. అవి కట్టలేక మామూలు సామాన్య మనుషులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవన్నీ ఎవరు చూడరా? అప్పుడు పాత గవర్నమెంట్ ఏం జరిగింది, రైతు బంధు అని అన్నారు. అంటే హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్. సి ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్ రైట్. కేటీఆర్ వాళ్ళైనా కేసీఆర్ వాళ్ళైనా రైతు బంధు అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం జరిగింది, అక్కడ ఇచ్చిండ్రు మంచినే ఉంది, ఒక 10,000 20,000 అవన్నీ చూసుకుంటే నీకు ఎంత బ్యాక్ ఎండ్ లాస్ అయింది ఫార్మర్స్ కి, ఎన్ని పంటలు నష్టం జరిగినాయి. అంటే ఇప్పుడు ఒక మూవీస్ కనుక మీరు తీసుకుంటే వాడు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటాడు టికెట్స్ కి. అంటే అక్కడ ఏం లేదు మ్యాండేటరీ అని. టమాటాలకి ఉల్లిగడ్డలకి ఎందుకంటే రేటు? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. ఇవన్నీ చేంజెస్ జరిగినప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు రాజ్యాంగంలో శిక్షకి ఎందుకు రూల్ చేంజ్ కాదు? పనిష్మెంట్ ఉంది అని అన్నప్పుడు ఎవరైనా భయపడతారు. నీకు పనిష్మెంటే లేదు అన్నప్పుడు లైట్ 4 రోజులు జైలుకి పోతారు. పనిష్మెంట్ ఉంది కానీ భయపడేంత ఇదిగా లేదంటారు. భయపడేంత ఇదిగా లేదు. వాళ్ళని ఒక్కసారి పోయినరు అంటే వాళ్ళని లాక్ అన్నా చేసేయాలి. బెయిల్ ఇవ్వద్దు, అసలు బెయిలే రావద్దు. బెయిల్ వచ్చిందంటే ఇప్పుడు మేమైనా కూడా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు, వేల మంది ఉంటారు రైట్. శిక్ష పడ్డదా అని అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం టు బి హానెస్ట్ రైట్. దాని తర్వాత వాడు బయట తిరుగుతలేడని నువ్వు గ్యారంటీ ఇస్తావా? అంటే శిక్ష గట్టిగా లేదు, ప్రతి ఒక్కరు అమ్ముడు పోతున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ ఈ మర్డర్స్ కి. ఇట్స్ నాట్ అబౌట్ ఎ పర్టికులర్ ఉమెన్ ఆర్ మెన్. ఎవ్రీబడి ఈస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇంక్లూడింగ్ యూ మీడియా. ఎందుకు అంటే ఎంకరేజ్ చేస్తున్నారా మీరు ఇదంతా? జరిగింది పెట్టేసి మీ పిఆర్పి రేటింగ్స్ పెంచుకుంటున్నారు రైట్. ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు ఫైండ్ అండ్ సొల్యూషన్. మీడియా బీయింగ్ మీడియా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ ది చేంజ్ ఇన్ ది సొసైటీ. మీరు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే వీడియోస్ తీస్తారు రైట్, ఎందుకు చేంజ్ చేయలేరు? అది ఎందుకు ఆపలేరు ఆ సన్నివేశాన్ని? అంటే అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? మంచిగా ప్రాపర్గా ఎందుకు యూజ్ చేసుకోరు? మీడియా అయితే ఏంది, గవర్నమెంట్ అయితే ఏంది, పోలీస్ వాళ్ళు అయితే ఏంది, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ కాదా ఈ మర్డర్స్కి? మూమెంట్స్ తెలియదా? ఇప్పుడు ఆడవాళ్ళు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆడవాళ్ళు మర్డర్ చేస్తున్నారు కరెక్టే, ఇదివరకే మగవాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తుండ్రు. 100కి 1000% తప్పే. దీంట్లో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ లేదా? పేరెంట్స్ పెంపకంలో తప్పు లేదా? సరే పేరెంట్స్ ఎవరైనా మర్డర్ చేయమని అన్నారు అనుకుందాం రైట్, కానీ నీ బిడ్డకి వాడు ఇష్టమా ఇష్టం లేడా ఆలోచించాలి. సరే పెళ్ళైన తర్వాత మరి వాళ్ళు బాగుంటున్నారా లేదా అంటే ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక భయం అనేది క్రియేట్ చేయడం వల్ల ఈ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మేము చేస్తాము చంపుతాము అని అంటే పెళ్లిళ్ళు చేసుకుంటాం, తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ ఈ పరిణామాలు. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండి ఇక్కడ. కానీ సరే మగవాళ్ళలో క్రూరత్వం పెరిగింది, ఒక ఇన్సిడెంట్ జరగగానే మానవ మృగం, కీచకుడు ఇలాంటి రకరకాల పదాలు వాడి మీడియాలో చాలా హంగామా చేస్తారు. సరే ఓకే రైట్. సరే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆడవాళ్ళు ఎక్కువగా భర్తల్ని కాటి తెచ్చినటువంటి అంశాలు మనం చూసాం. రీసెంట్లీ మనం ఇంకొక విషయం ఏంటంటే కేరళ తమిళనాడు బోర్డర్లో ఒక ఇద్దరు బోర్డర్స్ ఇద్దరులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత అమ్మాయికి ఏదో మంచి సంబంధం వస్తే ఈయన ఎలా వదిలించుకోవాలని చెప్పేసి అతను వాడికి స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేస్తూ వాడిని ఆర్గాన్స్ అన్ని దెబ్బతినేలాగా చంపి తర్వాత తను పెళ్లి చేసుకుని ఆ విషయం బయట రేర్. అంటే అంత క్రూరత్వం ఎందుకు పెరుగుతుందని మహిళలలో ఏంటి, దీనికి కారణం ఏంటి చెప్పగలుగుతారా? చెప్పాలి అంటే దీనికి
నిజం చెప్పాలి అంటే డే బై డే మనిషికి కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోతున్నాయి. అంటే మనకి ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇప్పుడు తనే లవ్ చేసింది కదా, తనే లవ్ చేసింది, అది మ్యారేజ్ కూడా కాదు. ఇప్పుడు ఈ కేసులో అయితే దట్ ఈస్ నాట్ ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్, అసలు మ్యారేజే లేదు అక్కడ, లవర్, రైట్? యా, ఐ కెన్ రికాల్ దట్ ఇన్సిడెంట్. అయినా అట్లా చేసింది అంటే మనిషికి కోరికలు పెరుగుతున్నాయి. ఇదివరకు ఇంత ఫ్రీడమ్ ఎక్కడిది? లేదు. సో కొంచెం భయం భక్తులు అనేది ఉంది. అంటే స్లో పాయిజన్ ఇస్తే ఎక్కడ డౌట్ రావద్దు అని, అంటే నీచంగా ఆలోచిస్తున్నారు. బయట పడము అని కూడా ఎన్నో విధాలు ఆలోచిస్తున్నారు కానీ మంచిగా ఆలోచిస్తలేరు. దీనికి రైట్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పొచ్చు. స్కూల్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. మన స్కూల్స్ లో ఏం చెప్తున్నారండి? ఏం చెప్తున్నారు? మార్క్స్ రావాలి, టాప్ పొజిషన్ లో రావాలి, మనం యుఎస్ లకు వెళ్ళాలి, జాబులు సంపాలి, ఇదా నేర్పించేది పిల్లలు? ఏం నేర్పించాలంటారు అసలు స్కూల్లో? 100%. ఇప్పుడు నీకు స్కూళ్ళల్లో బుక్స్ లల్లా ఔరంగజేబ్ ఉంటది, అక్బర్ బీర్బల్ ఉంటది, రైట్? ఏం అవసరం దాని వల్ల? నీకు వచ్చిన లాభం చెప్పండి, ఏముంది దాని వల్ల? లాభం ఏముంది? వాళ్ళు మన దేశాన్ని కొలగొట్టిన వాళ్ళ పాఠాలు ఉంటాయి. భగవద్గీత ఎక్కడ ఉంది? రామాయణం ఎక్కడ ఉంది? మా అంటే శ్రీకృష్ణుని స్టోరీస్, ఒక స్టోరీ ఉంటది తెలుగు చాప్టర్ లో, రైట్? ఒక లెసన్ ఉంటది శ్రీకృష్ణుని. అందుకే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. వై డోంట్ యూ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్? ప్రతి ఒక్కటి పెట్టొచ్చు కదా, మన వాళ్ళని ఎందుకు హైలైట్ చేయరు? అంటే మన దాంట్లో ఎట్లా అంటే భగవద్గీత చదివితే ఎంతమంది మారారండి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అందరు మారుతారు. నువ్వు మన మైండ్లో 2 ఉంటాయి, మన దాంట్లోనే గుడ్, మన దాంట్లోనే బ్యాడ్. మనం ఏది ఇంజెక్ట్ చేస్తే అది ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా. మనం కోపంగా ఉన్నప్పుడు ఎందుకు వైలెంట్ అవుతాం? మనం అక్కడ బాగా ఫోకస్ చేస్తాం. నువ్వు గుడ్ ఇస్తే పిల్లలు గుడ్డే తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇట్లా ఇప్పుడు మీరు అన్న ఇన్సిడెంట్లా ఆమె ఎందుకు అట్లా మారింది అంటే, ఆమె అంటే ఇది పర్టికులర్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పట్లేదు, అందరు ఇక మీదట కూడా జరుగుతుందని చెప్తున్నాను. స్కూళ్ళల్లో అయినా కాలేజ్లలో అయినా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మిగతాయి కూడా మనం పెట్టాలి, ఎడ్యుకేట్ చేయాలి. అది సబ్జెక్ట్ ఉందా లేదా అని కూడా అంటలేను, మంచి చెడు నేర్పియాలి. మన కల్చర్, మన ఎథిక్స్, మన ప్రిన్సిపల్స్ అన్నీ నేర్పించాలి. అవి లేకపోవడం వల్ల ఎంతో కొంత మంచి మారతాడండి. ఎందుకు మారాడు? చిన్నప్పటి నుండి ఆ స్టోరీలు ఇన్ని కొంచెం ఇదివరకు ఇన్ని ఇన్సిడెంట్స్ లేవు. ఇప్పుడు చెప్పేటోడు ఎవడు? మదరు ఫోను, డాటరు ఫోను. ఎక్కడ చెప్పేటోళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? సో అవన్నీ అవాయిడ్ చెయ్యాలి అని అనుకుంటే ఒకటి ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. ఖచ్చితంగా మనం ఇంజెక్ట్ చేయాల్సిందే. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మన దేవుళ్ళ గురించి మనం పెట్టాలి, మనం చెప్పాలి మంచి ఏంది చేయడానికి. ఇప్పుడు జీసస్ ఉన్నాడు, జీసస్ ఒక గురువు, ఆయన గురించి పెట్టిండ్రు ఒక చాప్టర్లో. సాయిబాబాది ఉంది, పెట్టండి, అలాంటివి పెట్టండి. నేను ఒక దేవుడు ఈ దేవుడు అని అనట్లేదు, జనరల్ గా అందరిది పెట్టండి. ఒక్కొక్క చాప్టర్ పెట్టి మంచి నేర్పియండి. దానివల్ల ఈయన మన గురించి ఇది చేసిండు. కొందరు ఎట్లుంటారు అంటే మా దేవుడు కాదు, మీ దేవుడు కాదు అని కూడా అంటారు. అట్లా కాదు, టేక్ గుడ్ ఇన్ దట్. ఆయన కనీసం ఇది చేసిండు. ఇదేని ఇప్పుడు సాయిబాబాది కూడా కాంట్రవర్సీస్ చాలా అయినాయి, జీసస్ ది అయింది. నేనేమంటా అంటే వాళ్ళు అదైనా చేశారు కదా, మంచి పనులైనా చేశారు కదా. సో వై డోంట్ యూ టేక్ గుడ్ ఇన్ దట్? అట్లా చెప్పడం వల్ల మనిషికి భయం భక్తులు వస్తాయి, మెల్లగా ఆలోచన విధానం మారుతుంది, మర్డర్స్ ఆగిపోతూ ఉంటాయి. ఒకవేళ బై ఛాన్స్ మర్డర్స్ అయితే శిక్ష గట్టి ఉండాలి. ఇదంతా ఎట్లుంటది అంటే A to Z అండి. అయిన తర్వాత ఏం చేయలేం, కిందనే మనం మార్చాలి. సో ఒక మనిషి మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కూకట్పల్లిలో రీసెంట్లీ చూసాం, ఆ పిల్లాడు 10th క్లాస్ చదివే పిల్లాడు పక్కింట్లోకి వెళ్ళి ఆ డబ్బులు దొంగిలించడానికి ట్రై చేసే సమయంలో పర్టికులర్గా ఒక పేపర్ మీద ఎలా వెళ్ళాలి ఏంటనేది యూట్యూబ్లో కొన్ని సీన్స్ చూసుకుని రాసుకుని మరి వెళ్ళి చిన్న పాపని చంపి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళడం జరిగింది. అది కూడా క్రూరత్వంగా చంపడం. అసలు ఎన్ని అంటే నేను కూడా వెళ్ళాను, అక్కడ ఇన్స్టెంట్కి వెళ్ళాను. ఆ పాప సంబంధించినటువంటి బాడీ చూశాను, చాలా భయంకరంగా. ఫస్ట్ నెక్ కట్ చేయడం, తర్వాత ఎక్కడ బతుకుతుందన్న ఉద్దేశంతో విచక్షణారహితంగా పొడిచి ఆ అమ్మాయిని చంపడం అనేది, అంటే పిల్లల్లో కూడా ఏంటి ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుందంటారు? కారణం తల్లిదండ్రుల లోపమా, అంటే సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల, ఈ మొబైల్ వల్ల ప్రాబ్లం అంటారా? ఏంటి, ఎక్కడి నుంచి? అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు చాలా అద్భుతంగా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఏంటి అసలు, మీరు కూడా ఒక బిడ్డకి తల్లే కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎట్లా అంటే చెప్పినా కదండి, పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కోరికలు పెరిగినాయి.
ఇప్పుడు ఎట్లా అంటే మనము ఏం చెప్తున్నాం, పిల్లలకి మంచి చెడు చెప్పట్లేదు, బ్రాండ్ చెప్తున్నాం, బ్రాండ్ వాల్యూ చెప్తున్నాం. మనం ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్తున్నాం. బట్ యు ఆర్ నాట్ ఇంజెక్టింగ్ ద యాక్చువల్ గుడ్ థింగ్స్ వాట్ యువర్ కిడ్ నీడ్స్. దాని వల్ల కూడా మనిషిలో ఆలోచన విధానం మారుతుంది. ఇప్పుడు మీరు పూజ చేస్తే మీ పిల్లలు చూస్తారు, రైట్? మీరు మందు తాగితే మీ పిల్లలు చూస్తారు, మీరు కొట్టుకుంటే మీ పిల్లలు చూస్తారు. సో అక్కడే ఉంది ఆన్సర్. సరే ఏ తల్లైనా చంపు ఇట్లయితే చెప్పదు, అదైతే నేను ఒప్పుకుంటా. కానీ మీ ఇంట్లో వాతావరణం కూడా మీ పిల్లల్ని డిఫైన్ చేస్తుంది అట్లా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, రైట్? ఆయన 10th క్లాస్ స్టూడెంట్. ఐ వాజ్ ఆల్సో లిటరలీ షాక్ టు సీ దట్ ఇన్సిడెంట్. ఐ ఆల్సో సీన్ ఇన్ యూట్యూబ్. మీరు అన్నారు కదా మీడియా ప్రభావం ఎంత వరకు ఉంటది అంటే, మీడియాలో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది, ఎక్కడైనా రెండు ఉంటాయి. అక్కడ నువ్వు బ్యాడ్ చూస్తే బ్యాడ్ స్క్రోల్ అవుతాయి, రైట్? గుడ్ చూస్తే గుడ్ స్క్రోల్ అవుతాయి. వాడు అదే చూశాడు, వాడు నెగటివ్ థింగ్సే చూశాడు. అంటే ఒక మనిషికి పేపర్ మీద రాసుకొని మరి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే హీస్ వెల్ ప్రిపేర్డ్. అక్కడ ఎట్లా ఆయన మైనర్ అవుతాడండి? మైనర్ అక్కడ ఎట్లా అవుతాడు? 10th క్లాస్ బాలుడు మైనర్ ఎట్లా అవుతాడు? ఇప్పుడు ఇంత పకడ్బందీగా చేసినవాడు మైనర్ ఎట్లా అవుతాడు? ఏజ్ పరంగా చూసుకుంటే ఆయన చాలా 60 years ప్లస్ క్రిమినల్ చేసినట్టు చేసిండారు. సో అది ఏ విధంగా మనం ఒప్పుకుంటాం? అంటే మనం మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీని మంచి ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఫోన్ ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి. నువ్వేం చూస్తావు అన్నది, నువ్వు దీంట్లో నాలెడ్జ్ కూడా నువ్వు గెయిన్ చేసుకోవచ్చు. దీంట్లో అన్నీ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ అంటున్నాను కదా. సో హీ మైట్ హ్యావ్ యూజ్డ్ ఇన్ ప్రాపర్ వే. సో ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి, 100% చూడాలండి. పిల్లలకి మనం ఫోన్ కొనిచ్చినప్పటి నుండి మొదలు పెడితే వాళ్ళు ఎవ్రీ మూమెంట్ మనం చూస్తూనే ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు. అది నీ బాధ్యత ఖచ్చితంగా. అంటే తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు, వాడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి అది ఏదో వీడియోస్ పెట్టి చూస్తూ అది తినిపిస్తాను. అట్లా ఇలా అయిపోయిందండి పరిస్థితి. అంటే ఫోను అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇది లేకపోతే మనకి పొద్దు గడిచే పరిస్థితి లేదు అన్న స్థితికి దిగజారిపోయాం. ఎందుకంటే ఎవరైనా మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఫోన్ చూసి కొన్ని వీడియోస్ చూడడం ఇట్లా ఒక ఆనవాయితీగా అయిపోతుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది మనం ఆల్రెడీ చూసాం. ఏది పెద్ద యుద్ధమే జరిగింది ఏదో మన నేపాల్లో. ఒక ప్రభుత్వాన్నే కూల్చేశారు, ఒక ప్రధానమంత్రి దాన్ని పదవికి రిజైన్ చేయాల్సి వచ్చి పారిపోవడం జరిగింది వేరే దేశాలకి. సో మొత్తం అంతా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది, ఆ దేశం అంతా కూడా. సో అంటే మీడియా, సోషల్ మీడియాని కట్టడి చేసినందుకు అంత పెద్ద ఘోరం జరిగింది. అంటే దాని ఇంపాక్ట్ అంతవరకు ఉంటుంది. అది ఆపితే ఇప్పుడు ఎవరు తట్టుకునే పొజిషన్ లేరు. చిన్న బేబీ 1 year బేబీ నుండి మొదలు పెడితే మీరు అన్నట్టు పెద్దగా అయ్యే వరకు, పెద్ద ముసలోళ్ళు అయ్యే వరకు, వాళ్ళ వరకు ఇది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే దీనికి ఎందుకు అంటే ఎంగేజ్ అయిపోతున్నది కంప్లీట్ గా మనం ఫోన్ లోనే, వేరే యాక్టివిటీస్ లేక అట్లా. ఫస్ట్ దీనికి చేంజ్ కావాల్సింది అడల్ట్స్ అండి, రాదర్ దాన్ కిడ్స్. If you will spend your time with your kids, kid will not use your phone. అంతే. కొంచెం అయినా చేంజెస్ రావాలి. ఇప్పుడు ఆయన చంపేసిండు ఆ బాలుడు, ఏం పడ్డా శిక్ష? ఎందుకు పడలేదు? మైనర్ అని పడలేదా? చెప్పండి. అంతే కదా, మైనర్ అని పడలేదు అంటే మైనర్ చంపొచ్చా? సరే మైండ్ లో ఉన్నప్పుడు కూడా అసలు శిక్ష అయితే పడలేదు నా ప్రకారం. అయితే ఉరి శిక్ష కరెక్ట్ ఎవరికైనా, అంతే. ఇక్కడ ఆడామ మొగైనా అంటలే, ఉరి శిక్ష కరెక్ట్. కనీసం జైలు శిక్ష పడ్డదా అండి? మైనర్ అనేసి ఏదో దాంట్లో పెట్టి మేపుతున్నారా? అవసరం లేదు. చిన్నోడా పెద్దోడా ఏం లేదు, శిక్షనే, తప్పే. దట్స్ ఇట్. ఓకే. సో మేడం, సరే మీరు అన్నారు కాబట్టి శిక్ష ఎవరికైనా పడాల్సిందే, ఆడైనా మగైనా. సరే ఈ మధ్యకాలంలో సరే నిజంగానే పెళ్ళి కాకముందు లేదా పెళ్ళి అయిన తర్వాత ఒక వ్యక్తి మీద వ్యామోహం పెంచుకునో లేకపోతే రకరకాల ఇష్యూలతో ఉన్నప్పుడు, సరే వాళ్ళు మీ ఇందాక అన్నారు, వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా బతకొచ్చు, వాళ్ళ చదువు ఉంటుంది కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం అనుకునే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటి అంటే కడతీర్చడం, వాళ్ళ భర్తలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? తప్పే అండి, చెప్పినా కదా, 100% తప్పు. లైఫ్స్ స్పాయిల్ అయిపోతాయి. మీరు ఇద్దరిది చూసుకుంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ అందరూ డిస్టర్బ్ అవుతారు, ఇంక్లూడింగ్ కిడ్స్. సో దిస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. అలా భయం పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఉరి శిక్షనే. ఇప్పుడు మీరు అన్నారు కేరళ ఇన్సిడెంట్ ఎలా అయిందో అలానే అందరికీ కూడా ఇప్పుడు జరిగిన మేఘాలయ ఇన్సిడెంట్ కానీ, మీరట్లా జరిగింది సిమెంట్ అది కానీ, ఇంకా చాలా జరిగినాయి కదా. ఇప్పుడు ఒకళ్ళు కుక్కర్ లో ఉడకబెట్టిండ్రు అదొకటి కానీ, అందరికీ ఇట్లాంటి ఉరి శిక్ష పడడమే కరెక్ట్. అది కూడా ఎట్లా అంటే
ఇమీడియట్ గా చేసేయాలండి. ఎంత నాంచ కానీ మన చట్టాలు అట్లా లేవు అప్పుడు. అదే కదా మరి మీరు మీడియా ఉంది కదా, మీ మీడియా ఏం చేస్తుంది? మీరేంటి ఉన్నది క్యాప్చర్ చేయడానికి కాదండి. యు హావ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. కరెక్టే, కానీ మీడియా చూపిస్తే కొంతమంది అన్న మారుతారు అనుకున్నా. మారుతారు. మారకపోవడం, మీరు ఇప్పుడు మామూలుగా మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిదాన్ని కూడా మీడియానే బూచిగా చూపిస్తే, సో మీరు మీడియా చూపించాల్సింది ఏముంది ఇంక మరి? పూర్తిగా చూపియట్లేదు, 100% చూపియట్లేదు. ద వే యూ ప్రెజెంట్, మీ ఛానల్ ఇప్పుడు ఉంది, మీరు మంచిగా జెన్యున్ గా చెప్తున్నారేమో, కొందరు ఎట్లుంటది కాంట్రవర్సీ ఎంత మంచిగా అవుతుంది అనేసి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎస్ ఆర్ నో? సో అట్లా సో హౌ యూ ప్రొజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సారిక్ గారు, సరే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా ఆఫీసెస్ కావచ్చు, ఎనీ ప్లేస్ ఎనీవేర్ మహిళలంటే ఎవరికన్నా ఒక రకమైనటువంటి ఒక ఇది ఉంటుంది. సరే అలాగని మహిళలు కూడా వాళ్ళ యొక్క పరిధులు దాటి ఉంటున్నారు అని కూడా రకరకాల మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిని చూశారంటే ఆమె వేసుకున్న డ్రెస్సు లేకపోతే అట్లా కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే మహిళలు ఎక్కడికి వెళ్ళినా రక్షణగా లేదు అనడానికి ఆఫీసుల్లో జరుగుతుంది. నిజంగా ఇంకా పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా అణగదొక్కుతున్నారు, మహిళల్ని ఎక్కడ ఎదగనివ్వట్లేదు అనేదానికి మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇది అబ్సల్యూట్లీ నిజం. అనగదొక్కుతున్నారు. మనం ఎంత మోడర్న్ వరల్డ్ కి వచ్చినా కూడా ఇక్కడ బయాస్డ్ ఉంటుంది, జెండర్ నార్మ్స్ ఉంటాయి ఇక్కడ. ఏ ఆఫీస్ అయినా, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీ, కాస్టింగ్ కోచ్ నడుస్తూ ఉంటది రైట్. ఇది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీది మాత్రమే హైలైట్ అవుతుంది, బట్ వేరే ఆఫీసులది కాదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ప్రతి కార్పొరేట్ ఎక్కడైనా, ఇంకా కల్చర్ ఎక్కడైనా, ఏ ఆఫీస్ లో అయినా పాలిటిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మెన్ డామినేషన్ ఇస్ మోర్. 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ మీరు చూస్తే గనక మెన్ ఉంటారు కదా, 20% లేడీస్ ఉంటారు. హయ్యర్ పొజిషన్స్ లో ఎవరిని పెడతారండి? పెడతారు. మనకి టాలెంట్ ఉన్నా లేకున్నా పెడతారు. ఎందుకు? ఈగో సాటిస్ఫాక్షన్. మనకి టాలెంట్ ఉన్నా లేకున్నా, వాడి కింద ఉన్న లేడీకి టాలెంట్ ఉంటుంది, వాడికంటే ఎక్కువ ఉంటుంది, కానీ వీళ్ళని ఎక్కడ పెడతారు? కింద స్థానంలో పెడతారు. సరే, వెరీ రేర్ వీళ్ళకి ఒక హయ్యర్ పొజిషన్లు ఉంటాయి. ఎంతమంది తట్టుకోగలుగుతారు వీళ్ళ పొటెన్షియల్ని? వాళ్ళని తీపిచ్చి పీకిచ్చే వరకు ఊరుకోరు. ఇది నిజం. మీరు ఎక్కడైనా చూడండి, సర్వే చేయండి, నేను రాసిస్తా. ఉమెన్ ని ఎక్కడా బతకనివ్వరు. అదేంటి మేడం, ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకున్నారు, ఆడామాగా పెద్ద తేడా ఏం లేదు, అందరూ కూడా సమానమే అనే చట్టాలు కూడా చెబుతా ఉన్నాయి. ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎక్కడ అంటున్నారు రిజర్వేషన్స్ అది ఇది అనేసి, జాబ్స్ అది ఇది అని అంటారు. అంటే you mean like we have to fight for that? No, leave about that government offices. Private sector లో చూడండి ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఫుల్ పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ లేదు ఎక్కడ లేదు. అంటే ఎందుకు అంటే ఉమెన్ అనేసి నీకు వేరే ఏ సోర్స్ లేదు అనేసి మీకు చులకననా? అది చెయ్యొద్దు కదా. ఇప్పుడు ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి లైఫ్ లో. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ అబౌట్ మనీ. కొందరికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, జాబ్ చేయాలి, కొందరికి మనీ అవసరం, కొందరికి ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు, కొందరు రెస్పెక్ట్ కావాలనుకుంటారు, కొందరు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఎందుకు ఆఫీస్కి వెళ్ళి మంచిగా ఉందామని. ఎంతో మందికి ఎన్నో ఉంటాయి రీజన్స్ రైట్. ఎంతో మంది వెళ్ళిపోయినప్పుడు, అక్కడ జాబ్ చేసినప్పుడు, అక్కడ ఎందుకు ఉండాలి పాలిటిక్స్? అసలు వాట్ ఈస్ ద పాయింట్? పాలిటిక్స్ ఏం అవసరం? అంటే యూ వాంట్ టు డ్రాగ్ ఎ ఉమెన్ ఆన్ ద రోడ్? యాజమాన్యం పట్టించుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఏంటి? ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? యాజమాన్యం నుంచి జరుగుతుంది అంటారా, లేకపోతే మీ పై అధికారుల నుంచి జరుగుతుంది అంటారా? అంటే మీ పై అంటే జస్ట్ పై అధికారులు. ఇన్ జనరల్ గా ఇప్పుడు ఎట్లుంటది అంటే, మన పక్కోడే, మన కొలీగ్సే మనల్ని తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే టాలెంట్ నీకు ఎక్కువ ఉంటేనే అవుతుంది అది. ఓకే, మనకంటే ఎక్కడ వీళ్ళు ఉమెన్ ని అట్లా సప్రెస్ చేస్తున్నారు. సో దిస్ షుడ్ బి అవాయిడెడ్, ఇగ్నోర్డ్. అసలు ఉమెన్ ని ఎలివేట్ చేయాలి. ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేస్తామండి మనం? ఉమెన్ ఈజ్ ఎ మహాలక్ష్మి రైట్. షీఈ్ ఇన్ దట్ ఫార్మ్, షీఈ్ అన్ అసెట్. ఎక్కడైనా, ఇంట్లో హోమ్ అయినా యూ హ్యావ్ టు రెస్పెక్ట్, ఆఫీస్ లో అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ పోయినా యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు హర్. అప్పుడే ఫ్లరిష్ అవుతుంది. సో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 100% లేదు, అట్లా ఏం లేదంటారు. రాసిస్తా. ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు ఇంత మోడర్న్ ప్రపంచంలో కూడా? యా ఉన్నాయి. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ హియర్ రైట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఏ ఉమెన్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ రైట్. ఐ నో ఆల్ ద పాలిటిక్స్. మీకు కూడా అలాంటి ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నా పాలిటిక్స్ అనేది అంటే, సి యూ నో లైక్ హౌ బ్లంట్ ఐ యామ్.
సో నా జోలికి వస్తే నేను ఊరుకునేది లేదు. ఎంత మంది చేస్తారు. నేను ఇచ్చి పడేస్తా, నా దగ్గర నడవదు. కానీ నేనేం ఆలోచిస్తా అంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నా ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి రియల్లీ టాలెంటెడ్ పర్సన్ నాలాగానే అనుకుందాం, కానీ షీఈ్ ఇన్నోసెంట్, అంటే అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు. వాట్ ఈస్ హర్ పొజిషన్? నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అట్లనే థింక్ చేస్తా, ఐదర్ ఇన్ అఫీషియల్ లైఫ్ ఐదర్ ఇన్ పర్సనల్ లైఫ్. నేను స్ట్రాంగ్ కాబట్టి దట్స్ ఫైన్, నేను ఫేస్ చేస్తాను, నా దాకా కూడా ఎవరు రారు. వేరే పరిస్థితి అయితే సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకోవాలా? వీళ్ళ సొసైటీ ప్రెజర్స్కి, ఆఫీస్ ప్రెజర్స్కి, ఫ్యామిలీ ప్రెజర్స్కి. వాట్ ఈస్ ద ఇంటెన్షన్? ఇప్పుడు మేజర్గా సూసైడ్స్ ఎందుకైతే ఐదర్ ఇంట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే అఫీషియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే చుట్టాల ప్రాబ్లమ్స్. అంటే నువ్వు వన్ ఆఫ్ ద రీజనా రెచ్చగొట్టడానికి, ప్రవోక్ చేయడానికి? దిస్ ఈస్ వెరీ రాంగ్ కదా. సో మొత్తం అన్ని విధాల అందరూ మార్పు రావాలి. మన మైండ్ సెట్ మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. ఓకే. సో మరి చాలా మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది చాలామందికి మోటివేషనల్గా మీరు స్పీచ్లు ఇచ్చినా, మీరు వాళ్ళలో కొంత స్ఫూర్తిని నింపడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కాదు, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ మార్పు ఎక్కడ వచ్చినట్టు? మార్పు అంటే మనిషి, ఉమెన్ కూడా స్ట్రాంగ్ కావాలి అన్నిటికీ. ఇప్పుడు ఇన్నోసెంట్ గా ఉండకుండా, ఇప్పుడు అన్ని అందరు చూస్తున్నారు కానీ అవగాహన విధానం మార్పు రావాలి. అంటే చాలా నేర్చుకున్నారు, వాళ్ళకి ఫుల్ టాలెంట్ ఉందండి. మీ జెంట్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్ కున్న టాలెంట్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మీకు ఒకటే పని చేస్తారు, కానీ ఉమెన్ అట్లా కాదు, మల్టీ టాలెంటెడ్. దే కెన్ బ్యాలెన్స్ హోమ్, దే కెన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అదే ఒక మెన్ని చేయమంటే మీరు చెయ్యరు. ఒక మ్యాన్ కనుక ఇవ్వమంటే 10 టాస్కులు చేయరు, ఉమెన్ చేయగలుగుతారు. సో యూజ్ హర్ ఇన్ ఎ ప్రాపర్ వే. అట్లా అంటే తొక్కకండి అంతే. నేను ఇదొకటే చెప్తాను, లిఫ్ట్ చేయండి, లేకపోతే బీ అవే. దాని వల్ల ఏమైతుందంటే చాలా మంది సుసైడల్ టెండెన్సీస్, ఇప్పుడు మీకు చూడండి ఎంత డెత్ రేట్ ఉంటుంది. కాబట్టి చాలా మంది భార్య బాధితుల సంఘం కూడా కొంతమంది పెట్టారు. అంటే ఆడవాళ్ళ హింసలకు కూడా మేము కూడా బాధితులు. 100% అది కూడా తప్పే అండి. ఇది తప్పైన బాధ ఎందుకు కాదు, అది కూడా తప్పే. భార్యలకి మీరు అన్నారు, ఇప్పుడు మమ్మల్ని ఎదగనివ్వండి, లేదంటే సైలెంట్ ఊరుకోండి అని అన్నారు. మిమ్మల్ని ఎదగని ఇచ్చామనుకోండి, వీళ్ళని దొక్కేస్తారని భయం ఉంటుంది కదా. అట్లా ఏం లేదండి, ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు భార్యలు భర్తలను వేపుకది ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. వాళ్ళకి ఏం రైట్ ఉందండి? పెళ్లి చేసుకున్నాం కదా అనేసి నేను చెప్పిందే వినాలి అని అట్లా కూడా అనలేము. స్పేస్ ఇవ్వాలి కంపల్సరీ, అది కూడా రాంగ్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ హియర్. ఇంకోటి ఏంటండి మేడం, ఈ మధ్య కాలంలో, అంటే యాక్చువల్గా నేను లాయర్ని అడగాలి కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఏంటో తెలియదు కానీ పెళ్ళిళ్ళు చాలా ఆర్భాటాలతో చేస్తున్నారు. జస్ట్ తీరా ఒక సంవత్సరం తిరగకుండానే ఏవో కారణాలతోటి విడాకులు తీసుకుంటున్నారు. అంటే పెళ్ళి అంటే వాళ్ళకి చాలా తేలికైపోయింది. పెళ్ళి అంటే అదొక జస్ట్ ఏదో ఒక ఆట విడుపులాగా వాళ్ళు భావిస్తున్నారు. ఆ వివాహ బంధానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం కానీ వీళ్ళెవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకంటే మీరు ఇలాంటివి చూసారు, చాలా వాళ్ళ మీద కూడా మీరు ఫైట్ చేశారు. ఎందుకంటే భర్త భార్యను విడిచిపెట్టే అలాంటి కేసులు మీ దగ్గర చాలా వచ్చి ఉంటాయి. ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు ఫైనల్గా చెప్పండి? అంటే మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ ఇప్పుడు అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ లేకపోవడం. ఇది కమ్యూనికేషన్స్ తగ్గిపోతాయి, డిఫేమ్ చేసుకోవడం. దట్ ఈస్ వెరీ రాంగ్. నీకు నచ్చకపోతే మీరిద్దరు మ్యూచువల్ గా డివైడ్ కావాలి. పెళ్లికి ముందున్న ఆర్భాటం పెళ్లి అయినాక ఎందుకు లేదు? ఇప్పుడు కొన్ని క్రోర్స్ పెడుతున్నారండి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ పెడతారు రాదర్ దాన్ రిచ్ పీపుల్. అంటే రిచ్ పీపుల్ పెడతారు, ఫుల్ చేస్తారు, అట్లా అంటలేను. నేను ఎట్లా కంపేర్ చేస్తున్నా, వాళ్ళ దాంట్లో వాళ్ళ నెట్వర్త్ లో వాళ్ళు పెట్టే పర్సంటేజ్ తక్కువ, రైట్? వీళ్ళు వాళ్ళని చూసుకొని వీళ్ళు మొత్తం ఆస్తులు అమ్ముకొని మరి పెళ్లిళ్ళు చేస్తారు. అంటే వాడికి వీడికి డిఫరెన్స్ ఉంది. అంబానీ పెళ్లి చేసిండు అంటే ఆయన దాంట్లో ఇన్ని కోట్లు అంటారు, కానీ ఆయన నెట్వర్త్ లో ఆయన డైలీ ఇన్కమ్ లో 1% కాదు ఆయన చేసిన దాంట్లో. సో ఆయననే తక్కువ ఇన్వెస్ట్ చేశాడు పెళ్లికి. అది అక్కడ ఆలోచించాలి. 5,000 కోట్లు కూడా తక్కువ ఆ లెక్క ప్రకారం పర్ డే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత పర్సంటేజ్, 1 hour పర్సంటేజ్ వేసుకున్నా కూడా సరే, 1 day వేసుకోండి. కానీ ఒక మిడిల్ క్లాస్ వాడు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళంతా రిచ్, ఒక నార్మల్ రిచ్ ఏం చేస్తున్నారు? ఆస్తులు అమ్ముకొని మరి పెళ్లి చేస్తారు. అవసరం ఏముందండి? ఓకే, మంచిగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి, కాదంటలేను,
కానీ అంత చేసిన తర్వాత నీకేమన్నా అవసరం ఉంటే ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. సో ఎంత స్పెండ్ చేయాలి అంతే చేయాలి. గుడ్ యు ఆర్ లీడింగ్ అ లావిష్ లైఫ్. బట్ మనకి ఎక్కువ టూ మచ్ ఏదైనా కూడా పాయిజన్. ఓకే, ఏదన్నా అట్లా సమపాలన. ఇప్పుడు చూడండి, పెళ్లిళ్ళు ఇలా అవుతున్నాయి, మంచిగా అవుతున్నాయి, ఫోటో షూట్స్ అవుతున్నాయి, తర్వాత 1 year లోపు డివోర్స్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఇంత చేసుకుంటున్నారు, లాస్ట్ కి మాట్లాడుకోరు. కమ్యూనికేషన్ లేకనే అవుతున్నాయి ఇవన్నీ డివోర్సెస్. అండర్స్టాండింగ్ ఉండదు, ఏది ఉండదు, ఎవరు అడ్జస్ట్ కారు. నువ్వెంత నేనెంత, ఈ రీజన్స్ కి డివోర్సెస్. ప్లస్ పేరెంట్స్ కూడా ఎట్లా అంటే రెచ్చగొడుతూ ఉంటారు. అంటే ఓకే అవునా, ఓకే ఫైన్, అలా కాకుండా వచ్చాయి ఇట్లా రెచ్చగొ, అది తప్పు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అలా కాకుండా కొన్ని సింపుల్ మన పాత సాంప్రదాయాలు కనుక అట్లా నేర్పించి అట్లా చేస్తుంటే బిహేవ్ చేస్తున్నాడు, అట్లా చిన్న చిన్న వాటికి మనం ఫోన్ చేయంగానే ఇలా వచ్చి అలా అవును అంటే అది ఇట్స్ లైక్ ఎన్ ఎంకరేజ్మెంట్. సో అక్కడ కూడా ఇది అవుతుంటది. దిస్ ఆల్సో లీడ్స్ అగైన్ టు ది డెత్స్ ఓన్లీ. మళ్ళీ ఇదంతా అక్కడికే దారి తీస్తుంది. సో ఉమెన్ అనేది వాళ్ళు ఎవరైనా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటారు. 100% స్ట్రాంగ్ ఉండాలి, ఎవరికి భయపడొద్దు, ఒకరికి ఎగ్జాంపుల్ గా మిగిలిపోవాలి. మనల్ని ఎవరు కొనుక్కోలేదు, మమ్మల్ని ఎవరు కొనుక్కోలేదు. యు ఆర్ అన్ ఎంప్లాయ్, ఐఎమ్ అన్ ఎంప్లాయ్, ఎవ్రీబడి ఈజ్ అన్ ఎంప్లాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడే కాదు, ఫిలిం ఇండస్ట్రీ చూసుకున్నా వాళ్ళు ఎంప్లాయీసే. అట్లా అంటే ఇప్పుడు చైర్మన్ అయినా లేకపోతే సీఎం పిఎం అయినా ఎంప్లాయీసే. అట్లా అనేది ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. ఎవరి డ్యూటీ వాళ్ళది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ దట్ ఉమెన్ వచ్చింది, ఆమె వచ్చింది, మాకు ఇది అవసరం ఉంది, వీళ్ళకి మన వీక్నెస్ వెరీ రాంగ్ అండి. మహిళలు పాలిటిక్స్ లోకి రావడం అనేది మీరు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తాను. ఓకే, ఎందుకు రాకూడదు అంటారా? ఎందుకు రావద్దు? ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం మెన్నే ఉంటారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే పొలిటికల్ మన న్యూస్ చూస్తే అసలు ఆడవాళ్ళు తక్కువ లెక్క పెట్టవచ్చు కదా, ఫింగర్ ప్రింట్స్ మీద మనం లెక్క పెట్టవచ్చు. ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మీలాంటి మీడియా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళకి రావాలి అన్న ఆలోచన. లేకపోతే అందరు ఆ జాబ్లో ఎందుకు చేస్తారండి? పాలిటిక్స్ కి రావాలన్న ఆలోచన ఎందుకు రాదు? భయం. ఆ భయం పొడగొట్టండి, మీ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. అండ్ నేను నాకు మొన్న వచ్చింది, మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు వచ్చింది ఆ థాట్. 100% నాకు ఉంది ఇప్పుడు. ఎందుకు జాబ్ చేయాలి, ఎందుకు మనం ఇట్లా చేయాలి? మనకు పెద్ద పెద్ద ఇంటెన్షన్స్, మనకు ఒక సొసైటీని మార్చాలి అన్న ఇంటెన్షన్స్ ఉంటే మనం ఇట్లా వర్కింగ్ అయితే నడవదు. ఓకే, సో పొలిటికల్ గా బాగుంటుంది, చేయొచ్చు, అక్కడైతేనే చేయొచ్చు. ఇది మాత్రం సీరియస్లీ అంటే ఒక సపరేట్ గా ఉండి ఒక ఉమెన్ గా మంచి పనులు చేసి 100% ఓకే, అప్రిషియబుల్. కానీ ఇంకా చేయాలి, నీకు ఇంకా వైడ్ విజన్స్ ఉన్నాయి, నీకు సొసైటీని చేంజ్ చేయాలి, మాక్సిమం అయిన కాడికి మంచి పనులు చేయాలి అంటే మాత్రం పాలిటిక్సే కరెక్ట్ ప్లాట్ఫామ్. ఓకే, సో మీరు కూడా అడుగుతారన్నమాట. మేబీ పెట్టొచ్చు. సో తర్వాత ఏ పార్టీ అనే తర్వాత పార్టీ ఎక్కడున్నా కూడా సారిక ఒకటేలా ఉంటుంది. నా ఇంటెన్షన్స్ నాకు మాత్రమే ఉంటాయి, పార్టీ తర్వాత చూద్దాం. సో పొలిటికల్లో రాణించాలని మీకు కూడా ఒక కోరిక అయితే ఉంది? యా ఉంది. ఓకే, తప్పకుండా మీ కోరిక నెరవేరాలి. సో అక్కడ ఇంకా మెరుగైన సేవలు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్గా మీరు ప్రతి దాని మీద ఇష్యూ మీద గట్టిగా మాట్లాడడం, అందరితో ఫైట్ చేయడం. ఓకే, సో అవన్నీ కూడా మీ వల్ల అదే ఇక్కడ చెప్పాను కదా, ఇండివిజువల్ గా చేస్తే అవన్నీ లైమ్ లైట్ కి రావు. అవి ఎక్కడ వస్తాయి అంటే ఒక మనం ప్లాట్ఫామ్ అనేది అదే ఉండాలి, వర్క్ ప్లేస్ అన్నట్టు. ఇక పాలిటిక్స్ అక్కడ వెళ్తేనే ఇవన్నీ మనం ఇంకా చేయగలగవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయండి. సపోర్ట్ ఎప్పుడు మీకు. థ్యాంక్ యూ సో మచ్.